కర్కాటక రాశి వారి యొక్క గ్రహచార స్థితి ఎలా ఉందో చూసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 14 మరియు వ్యయము 2, రాజపూజ్యము 6, అవమానము 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము మే 1వ తేదీ నుండి బృహస్పతి 11వ స్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నారు. బృహస్పతి 11వ స్థానంలోకి సంచారం చేయడం వలన ఈ బృహస్పతిని స్వర్ణమూర్తి అంటారు. కాబట్టి బృహస్పతి స్వర్ణమూర్తిగా ఉండడం వలన కర్కాటక రాశి వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా దాంట్లో తప్పకుండా విజయం కలుగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడము మరియు విదేశీ ప్రయాణము మరియు అధికార సందర్శనము, అధికారుల నుండి గౌరవాన్ని పొందడం, ఇలాంటి అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశి వారు తప్పకుండా పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారు రామచంద్ర స్వామి వారిని ఆరాధించిన, శ్రీ రామచంద్ర స్వాముల వారి దేవాలయ దర్శనం చేసుకున్నచో ఇంకా అద్భుతమైన ఫలితాలు వారు సాధిస్తారు.